ఉక్రెయిన్ అడుగుతున్నది మామూలు ఆయుధాలు కాదు, పెను ప్రమాదకరమైనటువంటి ఆయుధాలు. ఏంటవి అంటే లాంగ్ రేంజ్ మిస్సైల్స్. $60 బిలియన్ అమెరికా సాయం ప్రకటించిన నేపథ్యంలో ఉత్సాహం వచ్చినటువంటి ఉక్రెయిన్ అమెరికా, యూరప్, నాటో దేశాలలో ఏవైతే ఆయుధ తయారీ ఫ్యాక్టరీల నుంచి లాంగ్ రేంజ్ మిస్సైల్స్ అడుగుతోంది. అంటే ప్రస్తుతం ఉక్రెయిన్ దగ్గర సైన్యం తగ్గిపోయింది, చాలామంది లొంగిపోయారు, చాలామంది పారిపోయారు. ప్రస్తుతం పరిమిత సైన్యం ఉంది. పరిమిత సైన్యంతో దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయడం కష్టం. షార్ట్ రేంజ్ మిస్సైల్స్ అయితే రష్యా కొట్టే దెబ్బలకి విలవిల్లాడిపోతారు. కాబట్టి ఒక 1500 నుంచి 3000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలని ఛేదించగలిగినటువంటిదంటే మన సైన్యం అవతల వాళ్ళకి కనబడదు. ఇక్కడి నుంచి అటాక్ చేసేసి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవచ్చు. అలాంటి లాంగ్ రేంజ్ మిస్సైల్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు జెలెన్స్కీ. అన్ని దేశాలని అభ్యర్థిస్తున్నాడు. అయితే లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇవ్వాలి అంటే అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఎందుకు అంటే లాంగ్ రేంజ్ మిస్సైల్స్తో అటాక్ కనుక తన దేశం మీద జరిగితే దానికి తీవ్ర ప్రతీకారం ఉంటుంది. ఎవరి మీద అంటే ఉక్రెయిన్ మీద కాదు, ఆ మిస్సైల్ ఏ దేశం నుంచి వచ్చిందో ఆ దేశం మీద అని ఇంతకుముందు పుతిన్ హెచ్చరించాడు. ఆ హెచ్చరికలకి భయపడకుండా ఆయా దేశాలు కనుక వీళ్ళకిస్తే ఓకే, లేకపోతే ప్రమాదం.